వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ మర్నాథ. కీర్తనల గ్రంథం 119:9ను ఆత్మీయంగా, మానసికంగా మరియు ప్రాక్టికల్గా ఇంకా లోతుగా విశ్లేషిద్దాం. మొదటిది సవాలు. యవ్వన కాలంలో ఉండే ఆకర్షణ. భక్తుడైన దావీదు లేదా ఈ కీర్తన రాసిన రచయిత నేరుగా యవనస్తులు అనే పదాన్ని ఎందుకు వాడారంటే మానవ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన, అదే సమయంలో అత్యంత కీలకమైన. సహజంగా ఈ వయస్సులో హార్మోన్ల మార్పు, ఆకర్షణలు. ఈ వయస్సులో శారీరక మార్పులు, విరుద్ధ లింగంపై ఆకర్షణ సహజంగానే ఎక్కువగా ఉంటుంది. వాక్యం అడుగుతుంది, ఈ తుఫాను లాంటి వయస్సులో నీ పవిత్రతను ఎలా కాపాడుకుంటావు? స్వేచ్ఛ దుర్వినియోగం. చిన్నప్పుడు తల్లిదండ్రుల భయం ఉంటుంది, పెద్దయ్యాక బాధ్యతలు ఉంటాయి. కానీ 20-30 ఏళ్ల వయసులో వచ్చే స్వేచ్ఛను చాలామంది తప్పుగా లోకపు ఒత్తిడి, స్నేహితులు తప్పు చేస్తుంటే మనం చేయకపోతే వెనుకబడిపోయామనే భయం, ఇవన్నీ జీవితాన్ని అపవిత్రం చేస్తాయి. అందుకే భక్తుడు శుద్ధి పరుచుకొనుట అనే పదాన్ని వాడారు. రెండవది సాధనం. దేవుని వాక్యమే వాషింగ్ మిషన్, ఫిల్టర్. లోకం మనకు సైకాలజీ చెప్పవచ్చు, ఫిలాసఫీ చెప్పవచ్చు, కానీ అవన్నీ పై మెరుగులు మాత్రమే. హృదయాన్ని లోపలి నుండి కడిగే శక్తి కేవలం దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. వాక్యం ఒక అద్దం. యాకోబు 1:23 ప్రకారం వాక్యం మన అసలు రూపాన్ని చూపిస్తుంది. మనలో ఉన్న కుళ్ళును, చెడు ఆలోచనలను, రహస్య పాపములను బయటపెడుతుంది. వాక్యం ఒక వెలుగు. ఇదే కీర్తన 119:105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది అని ఉంది. చీకటి లాంటి ఈ లోకంలో ఏది రైట్, ఏది రాంగ్ అని చూపే టార్చ్ లైట్ దేవుని వాక్యం. వాక్యం ఒక ఖడ్గం. యేసుక్రీస్తు కూడా అరణ్యంలో సాతాను శోధించినప్పుడు రాయబడి ఉన్నది అని వాక్యముతోనే సాతాన్ని జయించారు. యవనస్తులకు శోధనలు వచ్చినప్పుడు వాటిని ఎదిరించడానికి వాక్యమే ఆయుధం. లాస్ట్ది వచ్చేసి బాధ్యత. జాగ్రత్తగా చూచుకొనుట అంటే ఏమిటి? ఇక్కడే అసలైన లోతు ఉంది. చాలామంది బైబిల్ చదువుతారు కానీ వారి జీవితాలు మారవు. ఎందుకంటే వారు జాగ్రత్తగా చూసుకోవడం లేదు. దీనినే హిబ్రూ మూల భాషలో షామార్ అంటారు. అంటే కాపలా కాయడం లేదా భద్రపరచడం. హృదయానికి గేట్ కీపర్గా ఉండాలి. మన కళ్ళు ఏం చూస్తున్నాయి, మన చెవులు ఏం వింటున్నాయి, మన ఫోన్లో ఏం స్క్రోల్ చేస్తున్నాం, వీటన్నిటికీ దేవుని వాక్యాన్ని ఒక ఫిల్టర్గా పెట్టాలి. వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాటిని లైఫ్లోకి రానివ్వకూడదు. అప్లికేషన్ జీవితంలో పెట్టడం. బైబిల్ రోజుకు 10 అధ్యాయాలు చదవడం ముఖ్యం కాదు, చదివిన ఒక్క వచనం ప్రకారం ఆ రోజు జీవించడమే జాగ్రత్తగా చూచుకొనుట. చివరగా నేను చెప్పేది ఏమిటంటే, మనము ఒక స్మార్ట్ ఫోన్ సరిగ్గా పనిచేయాలంటే దానికి కంపెనీ ఇచ్చిన యూజర్ మాన్యువల్ ముఖ్యం. అలాగే దేవుడు మనల్ని సృష్టించారు. మన యవ్వన జీవితం పాడైపోకుండా సక్సెస్ఫుల్గా సాగడానికి దేవుడు ఇచ్చిన యూజర్ మాన్యువలే బైబిల్. ఈ వయసులో నీవు వాక్యానికి లోబడితే నీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, నీ క్యారెక్టర్ బాగుంటుంది, నీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. అందరికీ ప్రైజ్ లాట్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.